కోరుకుంటూ ఇప్పుడు అన్న యాదగిరి అని ఒకటే మాట చెప్తారట, పెద్దలు కవిలకి కళాకారుడు కాబట్టి పెద్దలు గౌరవనీయులు ఒక్కటే నిమిషం. చాలా సంతోషం ముఖ్యమంత్రి గారు వచ్చి కార్యక్రమం నిర్వహించడం. అది అన్ని కార్యక్రమాలు ఆయన నిర్వహిస్తున్నారు, గద్దర్ విషయంలోనూ అందశ్రీ విషయంలోనూ. ఆయన ఇప్పుడు షూలో చెప్పులు పెట్టుకొని పరిగెత్తడానికి రెడీగా ఉన్నారు, బెంగళూరుకి వెళ్ళాలి వారు. కాబట్టి బెంగళూరుకి వెళ్తే ఒక చిన్న పని చేయమని రిక్వెస్ట్ చేయడానికి చెప్తున్నా. బెంగళూరు దగ్గర హవేరీలో కర్ణాటక ఫోక్లోర్ యూనివర్సిటీ ఉంది. ఇక్కడ కూడా అందశ్రీ గారి జ్ఞాపకంలో, గద్దరన్న జ్ఞాపకంలో ఒక ఫోక్లోర్, తెలంగాణ ఫోక్లోర్ యూనివర్సిటీ పెట్టాలి. ఎందుకంటే వేల పాటలు ఉన్నాయి. తెలంగాణలో ఉన్నంత సాహిత్య సాంస్కృతిక సంపద దేశంలో ఎక్కడ లేదు. ఆంధ్రలో కూడా పోయింది, కాలువలు వచ్చి ఇంగ్లీష్ చదువులు వచ్చి కొట్టుకుపోయినాయి. మన దగ్గర కూడా పోయే ప్రమాదం ఉంది, అది కాపాడుకోవాలి. మా యశ్పాల్ దగ్గర చాలా వేల పాటలు ఉన్నాయి, సీడీల రూపంలో ఉన్నాయి, అవన్నీ క్యాసెట్ రూపంలో ఉన్నాయి, బయటికి తేవాలి. రాజలింగ దగ్గర కూడా చాలా పాటలు ఉన్నాయి, ఇవన్నీ బయటికి తీసుకొచ్చి చేయాలి. అప్పుడే అది వారికి అసలైన నివాళి అవుద్ది. గుర్తుపెట్టు, హవేరీలో ఉన్నట్టుగా కర్ణాటక ఫోక్లోర్ యూనివర్సిటీ పెట్టండి. ఎందుకంటే అందశ్రీ నేనే మొట్టమొదటి జేబీరాజు గారు చెప్పినట్టు వర్తమానం పత్రిక పెట్టి, తెలంగాణ పత్రిక 95-96 నరసింహ గారికి కూడా తెలుసు, అది పెట్టి ఆయన ముందు నుంచి అప్పటి నుంచి గమనిస్తున్నాం ఆయన్ని. అందెల్లయ్య కీర్తి శాశ్వతంగా ఉండాలంటే ఒక యూనివర్సిటీ పెట్టాలి, ఫోక్లోర్ యూనివర్సిటీ. నమస్కారం. ఇప్పుడు వెన్నెల చెల్లె ఒక చరణం మారుతుందంట, సాహిత్య అధ్యక్షులు గారు. చెల్లె ఒక్క నిమిషం, ఒకటే నిమిషం చెల్లె. థ్యాంక్ యూ అన్న. వేదిక మీద ఉన్న మన గౌరవనీయులైన రేవంత్ అన్న గారికి, అట్లాగే మంత్రివర్గానికి అందరికీ, పెద్దలకు అందరికీ పేరు పేరున వందనాలు. అట్లాగే మన అందశ్రీ అన్నగారి కుటుంబ సభ్యులకు అందరికీ కూడా వందనాలు తెలియజేస్తూ, వేదిక మీద ఉన్న అన్నలు, తమ్ముళ్ళు, కళాకారులు, అక్కలకు అందరికీ వందనాలు. అందశ్రీ అన్నగారు గద్దరన్న గారికి చాలా చాలా మనసుతో ఉన్న సంబంధం, కళారూపమైన సంబంధం, ఉద్యమ పూర్తి గురించి సంబంధం. అట్లాగే ఇద్దరు అప్పుడప్పుడు తమ సిద్ధాంతాల గురించి కూడా చర్చించుకుంటూ డిఫరెన్సెస్ మాట్లాడుకునేవాళ్ళు. మేము అదృష్టవంతులము, ఎందుకంటే ఎంతోమంది కళాకారులు, మేధావులు, అమరవీరులు, ఉద్యమకారులు వచ్చి ఉన్న ఇల్లులో మేము పుట్టి పెరగడం మా జన్మ సాకృతమైంది. సో అందశ్రీ అన్న వచ్చినప్పుడల్లా నేను స్కూల్కి వెళ్ళి వచ్చేదాన్ని. అందశ్రీ అన్న గురించి, అందశ్రీ అన్న కోసము ఒక చిన్న, అందశ్రీ అన్న అనగానే నాకు ఏమనిపిస్తుందో అదొక చిన్న 2 మాటల్లో మీకు అందజేస్తాను. అందశ్రీ అన్న ఆ గానం గుండెలను కదిలిస్తుంది. అందశ్రీ అన్న ఆ గానం గుండెల్ని కదిలిస్తుంది. ఆ గొంతు గన్నులై పేలమంటుంది. ఆ గొంతు గన్నులై పేలమంటుంది. మొనగాడు ఎవడ్రా మొనగాడు అంటూ ప్రశ్నించినప్పుడు, ఎవడ్రా మొనగాడు అన్నప్పుడు ప్రశ్నించినప్పుడు మనసులోంచి, ఈ మనసులోంచి, ఈ మనిషిలో ఒక మనసున్నది, ఈ మనిషిలో ఒక మానవత్వం ఉన్నది అని నిజంని వెలిగింపజేసిన అందశ్రీ అన్న వెలుగుని ఎప్పుడు వెలిగిస్తూనే ఉంటాము. అందశ్రీ అన్న చూపిన ఈ వెలుగుని ఎప్పుడు వెలిగిస్తూనే ఉంటాము. అందశ్రీ అన్న వెలుగు ఎప్పుడు వెలుగుతూనే ఉంటది. అందశ్రీ అన్న గారికి జోహార్లు. థ్యాంక్ యూ. పెద్దలు గౌరవనీయులు అన్న నరసింహులు అన్నది మన్నించాలి. ఒకసారి నమస్కారం పెట్టి ప్లీజ్.